ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియబోతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండబోతున్నాయి. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్, కడప, శ్రీ సత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. వరుసగా రాబోతున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు జిల్లాలు ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ తెలుస్తోంది. ఒక్కసారి నేను మీకు ఎటువైపు కదులుతుంది, ఈ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఏం చెప్తోంది, మేజర్గా అసలు విండ్ ఎటువైపు ఉంది, ఎటువైపు ఉంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూద్దాం. నేను మ్యాప్లో నేను మీకు చూపించబోతున్నాను. హియర్ ఇదిగో ప్రజెంట్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉన్నది మనకు కనిపిస్తోంది. చాలా చాలా మ్యాసివ్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ అంతా కూడా ఫుల్ క్లౌడీగా ఉంది. అలాగే విండ్ డైరెక్షన్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి మీరు దీని ఎఫెక్ట్ ఎటువైపు ఉండబోతుంది అనేది చూడొచ్చు. కొంచెం అప్రాక్సిమేట్లీ 45 డిగ్రీస్ అప్ స్ట్రీమ్ కనిపిస్తుంది. మనకున్నటువంటి సర్ఫేస్తో పోల్చుకుంటే ఒక 45 డిగ్రీస్ అప్ స్ట్రీమ్ వైపు కనిపిస్తుంది. అండ్ ఒక్కసారి ఇలా కిందకి జూమ్ చేసి చూద్దాం. ఒక్కసారి ఇటువైపు చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనం దీని ఎఫెక్ట్ ఎలా ట్రావెల్ అవుతుంది అనేది మనం చూస్తున్నాం. 228 అప్రాక్సిమేట్లీ నాటికల్ మైల్స్తో ఇది ప్రయాణిస్తుంది. అప్ స్ట్రీమ్ చూస్తున్నాం. సో దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ చెన్నై మీద కనిపిస్తోంది. ఈ చెన్నై మీద అతి తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. అట్ ది సేమ్ టైం చెన్నైని ఆనుకొని ఉండేటువంటి ప్రాంతం, ముఖ్యంగా ఇదిగో తమిళనాడుకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం నెల్లూరు, ఒంగోలు, విజయవాడ వరకు దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ వరకు ఉంది మనకి. ఇదిగో ఇక్కడ వరకు కాన్సన్ట్రేట్ అయి ఉంది. అంటే ఇటు తిరుచి కానీ, అలాగే ఇదిగో నాగపట్నం, పుదుచ్చేరి, చెన్నై, వెల్లూరు ఈ ప్రాంతాల్లో అతి తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు చాలా ఎక్కువ సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది దీనివల్ల. తర్వాత స్లోగా ఇది అప్ స్ట్రీమ్ వైపు కనిపిస్తోంది. ఏపీలో కూడా టాప్ ప్లేసెస్లో పెద్దగా ఎఫెక్ట్ కనిపించడం లేదు. ఇంకొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ పీసీఆర్. సో ఏపీలో ఎక్కడెక్కడ ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తే ప్రధానంగా నెల్లూరు, ఒంగోలు వరకు మనకు కనిపిస్తుంది. తిరుపతి, చెన్నై నుంచి పై భాగంలో, అంటే ఈ తమిళనాడు నుంచి పై భాగం, తమిళనాడుకి ఆనుకొని ఉన్నటువంటి ఏపీ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ విజయవాడ వరకు ఎఫెక్ట్ కనిపిస్తుంది. విజయవాడ పై ప్రాంతాల్లో పెద్దగా ఈ కాకినాడ కానీ ఇటువైపు పెద్దగా ఎక్కడ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం లేదు. మోస్ట్లీ విజయవాడ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మాచర్ల వైపు వరకు కూడా కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా ఎఫెక్ట్ కనిపిస్తుంది. తెలంగాణకు పెద్దగా వర్ష సూచన లేకపోయినప్పటికీ దీని ప్రభావం వల్ల, అంటే ఈ గాలుల ప్రభావం వల్ల, ఈ చలి వల్ల అతి తీవ్రమైనటువంటి చలిని తెలంగాణ ప్రజలు ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అప్ స్ట్రీమ్ ఉంది కాబట్టి, విండ్ ఫ్లో కూడా అప్ స్ట్రీమ్ ఉంది కాబట్టి విపరీతమైనటువంటి చలి తెలంగాణకు ఉండేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడున్నటువంటి చలితో పోల్చుకుంటే మరింత డ్రాస్టిక్గా సుమారుగా 4 నుంచి 5 డిగ్రీల వరకు ఈ టెంపరేచర్ పడిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో తెలంగాణ ప్రజలు చలికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏపీకి సంబంధించి దీని ప్రభావం ఎక్కువగా, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు ఈ ప్రాంతాల మీద ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇప్పటికే ఆ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో పంటలు పోవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఈలోగా మరొక అల్పపీడనాన్ని మనం చూస్తున్నాం. సో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి నేను విండ్ ఫ్లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ మీద విండ్ ఫ్లో ఎఫెక్ట్ ఒకసారి ఎటువైపు ట్రావెల్ చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. మోస్ట్లీ ఈ విండ్ ఫ్లో ఇటువైపు కనిపిస్తుంది మనకి. ఈ ఎడ్జ్లో అంటే చెన్నై ఎక్కువగా డౌన్ స్ట్రీమ్లోకి చూస్తున్నాం మనం. ఇదిగో ఇక్కడి నుంచి ఇలా ఉంది ఫ్లో. సో స్ట్రైక్ అయ్యే వరకు, మన ఇండియాని టచ్ అయ్యే వరకు కూడా
స్ట్రైట్గా ఉన్నప్పటికీ తర్వాత డౌన్ స్ట్రీమ్ కనిపిస్తుంది మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఒంగోలు, విజయవాడ, ఇక్కడ కాకినాడ వరకు కూడా లైట్గా ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాకినాడలో మనం చూడొచ్చు, కాకినాడ కొంచెం చాలా లైట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. విజయవాడ కొంచెం మేజర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. విజయవాడ నుంచి ఈ క్రింద భాగం అంతా కూడా ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతం అంతా కూడా మేజర్గా చెన్నై ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. చెన్నై మీద ఈ దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపించబోతుంది. మరొక 4 రోజుల పాటు వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో బీ కేర్ఫుల్. ఆంధ్రప్రదేశ్ని మరొకసారి వర్షాల ప్రభావం ఉండబోతుంది. వర్షాలు అతలాకుతలం చేయబోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం ఉండబోతుంది. అలాగే దీని ప్రభావం వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది తెలంగాణలో. సో ఒకసారి మా ప్రతినిధి నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, సో ఈ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఇంకా ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? నన్ను చూస్తే కనుక ప్రస్తుతం శ్రీలంక సమీపంలోనే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలపడుతూ ఇది మాత్రం ఉత్తర వాయు దిశగా కదులుతూ గురువారం నాటికి అంటే రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. శనివారం ముప్పు నుండి అంటే భారతదేశంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ బయటపడిన ఈ నేపథ్యంలో శ్రీలంక భూభాగం వద్ద ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం మాత్రం వాయుగుండంగా మారి విస్తారంగా వర్షాలు కురుస్తారని వాతావరణ కేంద్రం ఇచ్చిన నేపథ్యంలో మాత్రం శనివారం నాటికి ఉత్తర తమిళనాడుతో పాటు పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావం మాత్రం అంటే ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కనుక రానున్న 4 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావం కారణంగా తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షాలు కురిస్తాయి. ఈ వర్షాల ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లా, అదేవిధంగా సత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తారని మాత్రం ఇప్పటికే వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి విషయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అప్రమత్తంగా ఉంది. ఇటీవల వచ్చినటువంటి మోన్సా తుఫాన్ బారి నుండి ఆంధ్రప్రదేశ్ ను కాపాడినటువంటి యంత్రాంగం ఈ రోజు మాత్రం వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నుండి కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. కాకపోతే వరి పంట చేపట్టిన ఈ సమయంలో వరి రైతులందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కనుక ఏదైనా హార్వెస్టింగ్ జరుగుతున్నాయో ఆ ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుండి తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లొద్దని నిషేధాజ్ఞలు కూడా విధించడంతో చేపల వేటకు అనేది ఈ రోజుల్లో మత్స్యకారులు ఎటువైపు నుండైనా కూడాను వేటకు వెళ్లే అవకాశం ఉందనే నేపథ్యంలో పూర్తిగా తీరంలో గట్టి ముమ్మరం చేశారు. ఎందుకంటే దండిగా చేపలు వేట లభిస్తుందనేటువంటి ఆశగా ఉన్నటువంటి మత్స్యకారులు మాత్రం ఈ రోజు తీరంలో చేపల వేటకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎవరైనా కూడాను అంటే మెకనైజ్డ్ బోట్లతో ఎవరైనా లోపలికి చేపల వేటకు వెళ్ళినట్టయితే వారు తిరిగి రావాలని 2 రోజులు చెప్పే సూచనలు జారీ చేశారు. ఇది మెరైన్ పోలీసులతో పాటు లోకల్ పోలీసులు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కూడా తీరంలో మత్స్యకారులు మాత్రం చేపలు వేటకు వెళ్లకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టారు. ఒకవేళ కనుక ఇది తీరానికి చేరాయి అంటే ఆంధ్రప్రదేశ్ అంతగా పెద్ద ముప్పు లేకపోయినా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. కుండపోత వర్షాలు, ఈదురుగాళ్లు ఇవన్నీ కలిపి ఒక విపత్కర పరిణామం చోటు తీసుకుంటుందన్నట్టు ముందు జాగ్రత్త చర్యగా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అంటే ఎక్కడైనా వరద వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల చూసుకుంటే కనుక మోన్సా తుఫాన్ అంటే సృష్టించిన దేవస్థలో కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండుకుండా ఉన్నాయి. రిజర్వాయర్లన్నీ కూడా అంటే మోతాదుకు మించి పూర్తిగా అంటే గ్యాస్ లెవెల్లో వాటర్ లెవెల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనుక వర్షాలు కురిసి కనుక మళ్ళీ వరదలు వచ్చే అవకాశం ఉంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఏదో సురక్షిత ప్రాంతాలు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. మనం చూసినట్టు తీర ప్రాంతాల్లో మత్స్యకారికి ఈ ఈదురు గాలులతో కూడుకున్న భారీ వర్షాలుగా వచ్చినట్టయితే ఏదైతే తీరానికి చేరువ ఉన్నటువంటి గ్రామాల మత్స్యకార గ్రామంలో వారంలో తుఫాన్ సెంటర్ కి మాత్రం రెస్క్యూ చేసేందుకు ఏర్పాటు చేశారు. తర్వాత తీరం దాటిన తర్వాత ఎటువంటి అలజడి సృష్టించినా ఆ ప్రచండ గాలులకి చెట్లు నేలకొరిగినా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తలెత్తకుండా ఉండేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సందర్భంగా ఉంది. కాకపోతే తీరానికి చేరువవుతున్నటువంటి సంకేతాల నేపథ్యంలో విస్తారంగా వర్షాలతో పాటు తీరం దాటిన తర్వాత ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షాలు కురిసే అవకాశం
కళ్ళ ముందే కనిపిస్తుంది. దీని అంటే ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి మోంతా ఎఫెక్ట్ కి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత మరో అల్పపీడనాన్ని చూసాం. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడతాయి అంటున్నారు. సో ముఖ్యంగా ఏ పంటలు ఉన్నాయి, ఇప్పుడు రైతులు ఏ పంటలను సాగు చేస్తున్నారు, ఎవరెవరికి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది? గతంలో అరటి, వరి ఇవన్నీ బాగా నష్టపోయినటువంటి సందర్భాన్ని చూసాం కదా, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రస్తుతం వరి పంట దేశం అందొచ్చింది. ఇది మాత్రం కోత దశలో ఉంది. కొంత మేరకు కోతలు పూర్తయినాయి, మరి కొంత కోత గుర్తు కావచ్చు. ఎందుకంటే బరువు రకం అంటే ధాన్యం ఉంటాయో అది లేటుగా అది హార్వెస్టింగ్ జరుగుతుంది. ఏ చులకన రకం వరి అంతగా అది మాత్రం ఆల్రెడీగా ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయింది. దీని విషయంలో మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇటీవల జరిగినటువంటి మోంతా తుఫాన్ నష్టం కారణంగా వరి రైతులు రంగుమారే అవకాశం ఉంది. వరి అంటే ధాన్యం రంగుమారే అవకాశం ఉంది. ఆ ధాన్యాన్ని కొనుగోలు మాత్రం కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. రంగుమారిన తేమ ఉన్నా కూడాను ఆ ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో కొనాలి. రైతులకు మాత్రం ఆర్థిక నష్టం కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరో చూస్తే కనుక చెరుకు, అదేవిధంగా అరటి కావచ్చు, ఉద్యానవనంతో పాటు ప్రస్తుతం వరి కోత పూర్తయిన తర్వాత అపరాలు అంటే పెసలు, మినువులు అపరాలు వేస్తారు. ఒకవేళ కనుక ఈ ఈదురుగాలు వర్షాలు కుదిరితే అపరాలు కూడా ఈ రోజు నష్టపోయేటట్టుంది. అంటే రెండింటికి పెద్ద వేడగా రైతుల పరిస్థితి మారింది. చేతి కందెత్తిన పంట ఎక్కడ మేట పాలవుతుందని ఒక భయం. మరోవైపు రేపు రాబోయే రోజుల్లో అంటే మినప, అదేవిధంగా పెసలు అంటే అపరాల రూపంలో పండిస్తారు. అవి కూడా నీటిమయ అవుతున్న భయం మాత్రం అది వెంటాడుతుంది. ఈ పరిణామాలన్నీ పరిగణిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు వారిని మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఒక్కసారి ఇక్కడ ముఖ్యంగా శ్రీలంక చాలా ఎఫెక్ట్ కనపడే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది. సో కేర్ఫుల్గా ఉండండి. ఇప్పటికే రైతులు సాగు చేస్తున్నారు. కొన్ని రకాల పంటలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మొక్కజొన్న లాంటి పంటలను ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. మరోవైపు వరి లాంటివి ఇప్పటికే సాగు చేస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్. మీ ఏరియాలో కండిషన్స్ ఎలా ఉన్నాయనేది మాకు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వర్షాల వల్ల అసలే చలికాలం అవ్వడం, వర్షాలు రావడంతో మరింత తీవ్రమైనటువంటి చలి వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరగబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో బీ కేర్ఫుల్. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. రాబోతున్నటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ మీ ఏరియాలో ఇప్పటికే ఏమైనా మొదలైందా? మీ ఏరియాలో ప్రజెంట్ కండిషన్ ఏంటి? వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? మీ ఏరియాలో ఏ పంటలు వేశారు అనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.